హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, నిన్నటి దినం ఉదయకాలపు ప్రార్థనలో ఉన్న 5 ఆశీర్వాదాలు, ఆ వర్తమానం కొన్ని వేల మంది విని వారు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియచేశారు. అందుకై ప్రభుకే మహిమ. అనేక మంది నేను అడిగిన ప్రశ్నకు, మీ జీవితంలో ఎప్పుడైనా ఉదయకాలం ప్రార్థనకు లేవకుండా ఉంటే దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని తట్టి లేపాడా అంటే, దరిదాపుగా ఆ ప్రార్థన మనసు కలిగిన అనేక మంది చాలాసార్లు మాకు అనుభూతి ఉందయ్యా, దేవుడు మా తలుపు దగ్గరకు వచ్చి తట్టి పేరు పెట్టి పలుమారులు పిలిచాడు, ప్రార్థన కొరకు ప్రభు పురికొల్పాడని ఎంతో మంది బిడ్డలు సంతోషంగా మీ సాక్ష్యాన్ని తెలియచేశారు. వారందరికీ నా నిండు మనసుతో, నా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరో విషయం, నిన్నటి దినం ఉదయకాలపు ప్రార్థనలో ఉన్న 5 ఆశీర్వాదాలు, ఆ వర్తమానం విని ఈరోజు ఉదయం లేచి నేను ప్రార్థన చేశానయ్యా, ఆ వాక్యం నన్ను బలపరిచింది, అరుణోదయ ప్రార్థన కొరకు నన్ను పురికొల్పింది. ఈరోజు నిన్నటి దినం వాక్యం విని ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను అని ఎంతమంది అయితే ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారో కూడా వ్రాయటానికి ప్రయత్నం చేయండి. అలాగని ఇదేం ఎగ్జామ్ కాదు, మిమ్మల్ని చూసి ఇంకొకరు స్ఫూర్తి తెచ్చుకుంటారు అనేదే మా మనసులో ఉన్న ఆలోచన, గాని మరొకటి ఇది పరీక్ష కాదు. మంచిది. ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దివ్యమైన సందేశాన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుదాం. చూడండి, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్ని జనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకునుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న క్రైస్తవ జనమ, ఈ వాగ్దానం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం వింటున్న మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు. విశ్వసించండి, ఈ వాగ్దానాన్ని కానుకగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానం మీద చేతులు పెట్టుకొని ఇది నెరవేర్చబడినట్లుగా తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ప్రభు మనందరి జీవితాల్లో, ప్రత్యేకంగా నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఏంటి ఆ వాగ్దానం అంటాడు? ఇజ్రాయేలు వారలారా, యోధా వారలారా, అన్య ప్రజల మధ్యలో మీరు శాపాస్పదంగా ఉన్నారు. ఈ అన్య ప్రజల మధ్యలో మీరు శాపాస్పదంగా ఉన్నారో అదే ప్రజల మధ్యలో ఆశీర్వాస్పదంగా నేను మిమ్మల్ని మారుస్తాను. అలా మార్చబడేటట్లుగా నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను. కాబట్టి భయపడక ధైర్యం తెచ్చుకోండి అంటాడు. అంటే ఈ వచనం రాసేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు అన్ని ప్రజల మధ్యలో శాపాస్పదంగా ఉన్నారట. ఎట్లా? శాపాస్పదముగా. చూసిన అన్ని జనులంతా అన్నారు, వీళ్ళ దేవుడు జీవం కలిగిన దేవుడు అంట కదా. మరి జీవం కలిగిన దేవుడైతే మా బబులోను సామ్రాజ్యానికి దాసులుగా ఎందుకు వచ్చారు? బానిసలుగా ఎందుకు మారారు? వీళ్ళ దేవుడే జీవం కలిగిన దేవుడైతే వీళ్ళెందుకు దరిద్రులుగా ఉన్నారు అని
వాళ్ళ పరిస్థితిని చూసి అన్ని ప్రజలు ఎగతాళి చేస్తా ఉన్నారు. వీళ్ళ బ్రతుకులేంట్రా ఇట్లా శాపగ్రస్తం అయిపోయాయి, ఆ దేవుణ్ణి నమ్ముకొని మేమే క్షేమంగా ఉన్నాం, మా పిల్లలే క్షేమంగా ఉన్నారు, మేమే సంతోషంగా ఉన్నాం, చూడు చూడు దేవుడు దేవుడని దేవుని దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ బ్రతుకులు ఎట్లా శాపగ్రస్తం అయిపోయాయో అని ఇశ్రాయేలు ప్రజలను అన్యులు గేలి చేస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ నీ బ్రతుకులో కూడా నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, నువ్వు బ్రతుకుతున్న కాలనీలో, నీ బంధువుల మధ్య, నీ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు నిన్ను గూర్చి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారేమో కదా. వీళ్ళు ఆదివారం తెల్లబట్టలు వేసుకొని, బైబిల్ పట్టుకొని, పెద్ద ముసుకేసుకొని చర్చికి వెళ్ళిపోతారు. చూడు, ఆమంట వాళ్ళ చర్చిలో పెద్ద ప్రార్థనా పర్రాలంట. ఆమంత పెద్ద ప్రార్థనా పర్రాలైతే వాళ్ళ ఆయన చూడు తాగుబోతుడు. వాళ్ళ దేవుడు రక్షించే దేవుడైతే ఎవరినో రక్షించేదేంటి, ఆవిడ భర్తనే రక్షించవచ్చు కదా. అసలు ఆమె ప్రార్థనలో శక్తి ఉంటే ఆమె ఇంటింటికి తిరిగి ప్రార్థన చేస్తుంది. మరి ఆమె ప్రార్థనలో అంత శక్తి ఉంటే వాళ్ళ కొడుకులే మారొచ్చు కదా. వాళ్ళ కొడుకులు చూడు తిరుగుబోతులు అయ్యారు, వాళ్ళ కొడుకులు చూడు శాపగ్రస్తులైపోయారు అని తల్లి నిన్ను గూర్చి కూడా ప్రజలు, అన్ని ప్రజలు అవహేళన చేస్తా మాట్లాడుతున్నారా? మీరు మందిరాలకు వెళ్ళారు, మీ పిల్లల కంటే మా పిల్లలు చూడు ఎంత చక్కగా ఉన్నారో, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు రాలా, ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారా? చూడు చూడు, మా అమ్మాయికి 25వ సంవత్సరంలోనే పెండ్లి అయిపోయింది, ఇప్పటికి 2 పిల్లలు, మీ అమ్మాయికి 30 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా ఇప్పటికి పెళ్లి కాల. ఏం చేశాడు మీ దేవుడు? మేము చూడు ఎట్లా బాగున్నామో, మీ కుటుంబాలు చూడు ఎట్లా కన్నీళ్లు విడుస్తున్నాయో అని అన్ని ప్రజలు నిన్ను కూడా అవహేళనగా మాట్లాడుతున్నారా? చులకం చేస్తున్నారా? వీళ్ళ దేవుడు వీళ్ళకి ఏమీ చేయలేకపోయాడు అని చాటు చాటున గుసగుసలు మాట్లాడుతున్నారా? ఈ మాటలన్నీ విని కుమిలి కుమిలి కృంగిపోయి ఒకవేళ నిస్సహాయ స్థితిలో నాలాంటిది ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే పోయిద్దేమో, నాలాంటి ఎందుకు బ్రతకాలి, చనిపోతే పోయిద్దేమో, ఈ అవమానాలు భరించే కంటే ఏదో కొంచెం విషపు చుక్క తీసుకొని బలవన్మరణానికి గురై చచ్చిపోతే మేలు కదా అని ఈ అన్ని జనుల అవమానాస్పదమైన మాటలు వింటూ ఒకవేళ నువ్వు కుమిలిపోయావా? చెల్లి, తమ్ముడు, నీతోనే ఈ మాట చెప్పమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని రేపుతున్నాడు. ఈ వాగ్దానం మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు. ఏమైనా తెలుసా? ఏ అన్ని ప్రజల మధ్యలో శాపాస్పదంగా మీరున్నారో యేసు నామం పేరిట అదే అన్ని ప్రజల మధ్యలో ఆశీర్వాదాస్పదముగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ఆమేన్. ఏ ఉద్యోగ స్థలంలో శాపగ్రస్తుడు అన్నారో అదే ఉద్యోగ స్థలంలో నిన్ను చూసి ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు, వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళని మర్చిపోలేదు, వీళ్ళు ఆరాధించే దేవుడు వీళ్ళకి అన్యాయం చెయ్యలేదు, వీళ్ళ దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు అని అన్ని ప్రజలు చెప్పుకునేటట్లుగా ఎక్కడ శాపాస్పదంగా ఉన్నావో యేసు నామం పేరిట అక్కడే ఆశీర్వాస్పదంగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. భయపడకు, ఈ వాగ్దానం విని ధైర్యం తెచ్చుకో. కష్టపడి చదువుకొని దేవుడని దేవుని వైపు పరిగెత్తి కష్టపడి చదువుకొని మడిగట్టుకొని నీతిగా బ్రతికిన నీ జీవితంలో నీకు ఉద్యోగం దొరకల. అన్యుడు ఉన్నాడు, వాడు సినిమాలకు వెళ్ళి షికారులకు వెళ్ళి మానవ భాషలో చెప్తా పూలరంగల్లాగా తిరిగి లోకపు పాపాన్ని జుర్రుకొని అపవిత్రంగా బ్రతికి ఆడతా పాడతా చదువుకున్న వాడికి ఉద్యోగం వచ్చింది. దేవుడని మడిగట్టుకుని దేవుని కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో
ఆ అన్యుడు చూసి నిన్ను ఎగతాళి చేస్తున్నాడా? చూడరా, మేము దేవుణ్ణి నమ్ముకోకపోయినా మా జీవితాలు చూడు ఎట్లా బాగున్నాయో. మీ దేవుడు చేతగానోడురా, మీ దేవుడే శక్తివంతుడైతే మీకెందుకు ఉద్యోగాలు రాలేదురా అని ఎగతాళిగా మాట్లాడుతున్నారా? ఈరోజు ప్రమాణపూర్వకంగా క్రైస్తవుడా, నీతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏ ప్రజల మధ్యలో శాపాస్పదంగా ఉన్నావో యేసు నామం పేరిట అక్కడే ఆశీర్వాస్పదంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, ఇలాంటి దుస్థితి నాకే ఎదురైందా? ఈ అవమానకరమైన మాటలు నా బ్రతుకులోనే కలుగుతున్నాయి కదా అని అనుకుంటున్నావా? లేదు లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకంటే ముందు పూర్వీకులు ఎంతో మంది భక్తులు అన్య ప్రజల ద్వారా అవహేళన చేయబడ్డారు. ఒక 3 సంగతులు మీకు గుర్తుకు తెస్తా. మీ చేతులు బైబిల్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 3వ వచనం 10వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. వినరా? 10వ వచనంలో నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అంటాడు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ నాలో తొందరపడుచున్నావు. కోరవ కుమారులు రాసిన కీర్తన ఇది. వారి తండ్రులు అకాలమైన మరణాన్ని పొందుకున్నారు. ఆ భయంకరమైన మరణం వారి తండ్రులు పొందుకున్న దాన్ని బట్టి ఈ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు ఏమన్నారు తెలుసా? మీ దేవుడు కాపాడే దేవుడు కదా, మరి కాపాడే దేవుడైతే మీ నాన్నోళ్ళు ఎందుకు కాపాడలేదు? వాళ్ళు ఎందుకు అట్లా చనిపోయారు? తండ్రి చనిపోయాడు అన్న వేదనతో వీళ్ళుంటే ఎంత వేదన ఉన్నా ఆ వేదనను భరించడానికి కృప కూడా దేవుడు మనకిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కష్టం ఇచ్చిన దేవుడే కష్టాన్ని భరించడానికి కావలసిన కృప కూడా దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో ఇది ప్రకృతి సంబంధమైన శరీరం, రోగాలు వస్తాయా లేవా? వస్తాయి. రోగాన్ని అనుమతించిన దేవుడే రోగాన్ని భరించడానికి కావలసిన కృప కూడా దేవుడు మనకిస్తాడు. బాధలు వస్తాయి, అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? బాధలతో పాటు బాధను భరించటానికి కావలసిన శక్తిని, కృపను నిశ్చయంగా దేవుడు మనకిస్తాడు. అయితే విషయం ఏంటంటే, బాధను భరించటానికి కావలసిన కృప దేవుడు మనకిస్తాడు, కానీ ఈ అన్య ప్రజలు మాట్లాడే మాటలు ఉన్నాయి చూసారా? కలిగిన రోగాన్ని బట్టి కలిగిన బాధ కంటే ఈ సూటిపోటి మాటలతో గుండె పెండబడిపోతుంది. కోరవ కుమారులు ఏమంటారు? నీ దేవుడేమాయను అని వారు అనుకొనుచుండగా, దేవా, ఆ మాట వినటంతో నా కన్నీళ్లే నాకు అన్నపానాలు అయిపోయాయ్యా. నీ దేవుడేమాయను అని అన్ని ప్రజలు దూషణ మాటలు మాట్లాడుచూ ఉంటుండగా ఏమంటాడు తెలుసా? నా ఎముకలు ఇరిగిపోయినంత బాధ అయిపోతుందయ్యా. నిజమే క్రైస్తవ బిడ్డ, కొన్నిసార్లు అన్యులు, భక్తిలోతు ఎరగని వాళ్ళు, ఆధ్యాత్మిక విలువలు తెలియని కొంతమంది అన్య ప్రజలు, అట్ దట్ సేమ్ టైం నామకార్థులు నీ కుటుంబంలో కలిగిన శ్రమను చూసి, మీ ఆయన చనిపోయాడు అంట కదా, మీరంత భక్తి కలిగిన వాళ్ళు అయితే మీ ఆయన ఎందుకు అట్లా, మీ అమ్మాయి చనిపోయిందట కదా, మన కరోనా కాలంలో మీ ఇంట్లో పలానా జరిగిందట కదా, మీ దేవుడు కాపాడే దేవుడు అంటారు కదా, కొనకొడు నిద్రపోడు అంటారు కదా. ఏం మీ ఆయన్ని కాపాడకుండా మీ దేవుడు అప్పుడేమైనా నిద్రపోతున్నాడా? మరి మీరు నిద్ర లేపకపోయారా? కొంతమంది మన దుఃఖం వాళ్ళకి అపహాస్యంగా మారిపోద్ది. వీళ్ళు కూడా అంటారు, నీ దేవుడేమాయనని అన్ని ప్రజలు చెప్పుకొని చుండగా నా కన్నీళ్లు నాకు అన్నపానాలు అయిపోయాయి.
నీ దేవుడేమాయనని వాళ్ళు అడుగుచుండగా నా ఎముకలన్నీ విరిగిపోయినంత బాధ అయిపోయింది. ఈ మాట వింటున్న చెల్లి, తమ్ముడు, ప్రియ తండ్రి, నీ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు కూడా ఇదే మాట అంటున్నారా? ఆ మాటలు విని నువ్వు తినే ముద్దలో కూడా నీ కన్నీళ్లు కలుస్తున్నాయా? నువ్వు త్రాగే నీళ్ళల్లో కూడా నీ కన్నీళ్లు కలుస్తున్నాయా? బాధపడకు. ఏ అన్ని ప్రజల మధ్యలో శాపాస్పదంగా నువ్వు మారేవో, అదే అన్ని ప్రజల మధ్యలో ఆశీర్వాదాస్పదంగా యేసు నామములో నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇది నేనిస్తున్న వాగ్దానం కాదు, నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం, నీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ఎముకలు విరిగే అంత బాధ నీ గుండెల్లో కలిగిందా? కలవరపడకు, ధైర్యం తెచ్చుకో, భయపడకు. మరొక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా భక్తుడు విలాప వాక్యాల్లో ఇలా మాట్లాడతాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 46వ వచనం. మా శత్రువులందరూ మమ్మల్ని చూచి ఎగతాళి చేసేదారు. ఏం చేస్తున్నారట? మా శత్రువులందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. అయ్యా, మమ్మల్ని ఎగతాళికి నువ్వు అప్పగించేవే అని భక్తుడైనటువంటి ఇర్మియా విలాప వాక్యాల్లో కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నేను చూసిన వాళ్ళంతా కూడా ఎగతాళి చేస్తున్నారా? నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తా ఉంటే, అబ్బో పెద్ద భక్తుడు బయలుదేరాడు, అమ్మో పైనుంచి దిగొచ్చిన దేవదూత అమ్మ అని నీ ప్రార్థన గూర్చి, నీ భక్తిని గూర్చి, నీ నిరీక్షణను గూర్చి, నీ విశ్వాసాన్ని గూర్చి ప్రజలంతా ఎగతాళి చేస్తున్నారా? అవమానపరుస్తున్నారా? ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ ప్రజల మధ్యలో నువ్వు ఎగతాళి చేయబడ్డావో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏ ప్రజల మధ్యలో శాపగ్రస్తంగా కనపడ్డావో అదే ప్రజల మధ్యలో ఆశీర్వాదాస్పదంగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఈ అన్ని ప్రజలు ఎగతాళి చేయటం మాత్రమే కాదు, వీళ్ళు ఏమంటారో తెలుసా? శ్రమల మధ్యలో తన ప్రజలైన ఇశ్రాయేలీలు అల్లాడిపోతా ఉంటే ఈ అన్ని ప్రజలు మాట్లాడుతున్న మాట చూడండి. 115వ కీర్తన 2వ చరణం. వారి దేవుడేడి అని అన్ని జనులు చెప్పుకొందు. వినండి, వారి దేవుడేడి కింద వచనాల్లో చూస్తే వీళ్ళనే మాట ఏంటంటే, వారి దేవుడేడి బబులోనీయులు అంటున్నారు, ఐగుప్తీయులు అంటున్నారు, మాదీయ పారసిక రాజ్యానికి చెందిన ప్రజలు అంటున్నారు. ఇశ్రాయేలీల దేవుడేడి? ఇదిగో మా దేవుడు చూడండి, ఈ రాయి, ఈ రాతి ప్రతిమ. మేము ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టే మేము రాజులమయ్యాం, మీరు మా దగ్గర దాసులయ్యారు. మీ బ్రతుకులు మారాలంటే రండి, మా దేవత దగ్గరికి రండి, మా రాతి విగ్రహం దగ్గరికి రండి అని ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తా ఉన్నారు. మీ దేవుడు ఏడు ఉంటే చూపించండి. ఈ ప్రజలు అంటారు, మా దేవుడు ఆత్మస్వరూపి. అన్ని ప్రజలు అంటారు, చూడు మా దేవుని బొమ్మ చేసుకున్నాం, ఈ బొమ్మకు పూజ చేయబట్టే మేము ఇంత మంచిగా ఉన్నాం. మీ బ్రతుకులు బాగుపడాలంటే ఈ బొమ్మ దగ్గర కొంచెం పూజ చేయండి. ప్రభు బిడ్డలారా, రోషం కలిగిన దేవుడు ఈ మాటలన్నీ ఆకాశం నుంచి ఆలకిస్తున్నాడు. కీర్తనకర్త ఇక్కడ ఏమంటాడు తెలుసా? మమ్మల్ని విగ్రహారాధనకు పిలుస్తున్న ప్రజలారా, అవి ఉన్నాయే, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, చేతులుండి పని చేయలేవు, కాళ్ళుండి అవి నడవలేని కదలలేని రాతి ప్రతిమలు. మేము ఆరాధించే దేవుడు కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చేతులుండి స్పందించి మా బ్రతుకులో కార్యం చేస్తాడు. వీళ్ళంటారు, మరి మీ దేవుడు కార్యం చేసేవాడైతే మరి మీ బ్రతుకులు ఎందుకు ఎట్లున్నాయి? కార్యం చేయొచ్చుగా. ప్రభు బిడ్డలారా చూడండి, కొంతమంది మీరు పనిచేసే చోట కూడా మీకు విడవకుండా జ్వరం ఉందనుకోండి, కొంతమంది అంటారు, పలానా చోటకరా,
నేను తాయిత్తు గట్టిస్తా. ఏ ఇత్తు చెప్పాలి? నేను తాయిత్తు గట్టిస్తా, యంత్రం గట్టిస్తాం, మంత్రం వేపిస్తాం. నా ప్రభు బిడ్డలరా, రాతి ప్రతిమలు ఏవి చేయలేవు. నీ దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడు. ఈ జీవం కలిగిన దేవుడే ఇప్పుడు నీతో మాట్లాడుతా అంటాడు. ఎక్కడ శాపాస్పదం అయ్యావో అక్కడే ఆశీర్వాదాస్పదంగా నేను మారుస్తాను. దేవుడు అలా చేయనట్లుగా ఈ వాక్యం వింటున్న మన బ్రతుకులో మనం చేయాల్సిన ఒక కార్యం ఉంది. చూడండి ఒకసారి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల యొడల జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని యొడల అన్ని జనులు వారి దేవుడేమాయనని అందురు గదా అని వేడుకొనవలెను. విన్నారా ఈ మాట? ఒకవేళ నీ దేవుడేమాయను, నీ దేవుడేమాయను, నీ దేవుడేమాయను అన్ని ప్రజలు ఎగతాళి చేస్తున్నారా? భక్తి లోతు ఎరగని నామకార్థులు నిన్ను చూసి అపహాస్యం చేస్తున్నారా? మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని బలిపీఠాన్ని చేరి, దేవా నా పట్ల జాలి చేసుకోయ్యా, నా పిల్లల పట్ల జాలి పడయ్యా, నా కుటుంబం పట్ల జాలి పడయ్యా, నా 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 భర్త పట్ల దయ చూపించయ్యా, ప్రభా నా మీద జాలి పడయ్యా, జాలి చేసుకో యేసయ్యా అని ఆయన బలిపీఠాన్ని చేరి కన్నీరు మున్నీరుగా మనం ఏడుస్తూ, ఇదిగో అన్ని ప్రజలు నీ దేవుడేమాయను అంటున్నారు, రోషం తెచ్చుకో ప్రభా, నా విషయమై రౌద్రాన్ని బూనేసయ్యా, రోషం కూలిన వాడవై నా పక్షాన నిలవబడేసయ్యా. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఉంటే జకరియా గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనపు మాట దేవుడు నెరవేరుస్తాడు. ఏంటి ఆ ప్రవచనపు మాట? ఎక్కడ శాపాస్పదంగా ఉన్నావో అక్కడే ఆశీర్వాదాస్పదంగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుడు నిన్ను అలా మార్చిన తర్వాత ఏ అన్ని ప్రజలు నిన్ను చూసి ఎగతాళి చేశారో, అపహాస్యం చేశారో, నిందించారో, నీ ఆశీర్వాదాన్ని చూసిన తర్వాత అదే అన్ని ప్రజలు ఇప్పుడు ఏమంటారో తెలుసా? 126వ కీర్తన 2వ చరణం చదువుతాను, చివరి మాట. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకొనిది. ఏమని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అన్ని జనులు? చెప్పాలి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని ఇప్పుడు అన్ని జనులు చెప్పుకుంటున్నారు. అద్భుతం. అక్కడ అన్ని జనులు ఏం చెప్పుకున్నారు? ఇందాక వీరి దేవుడు ఏమాయను. ఎక్కడేం చెప్తున్నారు మరలు ఇప్పుడు? వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. నా ప్రభు బిడ్డలారా, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం వింటున్న దైవజనమా, విశ్వసించండి. ఏ అన్ని ప్రజలు మిమ్మల్ని చూసి దూషించారో, ఏ అన్ని ప్రజలు మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో, వీళ్ళ దేవుడు వీళ్ళ జీవితంలో ఏం చేయలేకపోయాడు, వీళ్ళ దేవుడు శక్తి లేనివాడు అని ఏ అన్ని ప్రజలు దేవుని నిన్ను దూషిస్తూ వచ్చారో అదే అన్ని ప్రజలు ఏం చేయబోతున్నారు తెలుసా? నీ ఆశీర్వాదాన్ని చూసి వీరి దేవుడు వీరి పట్ల గొప్ప కార్యములు చేశానని అన్య జనులు చెప్పుకొనిరి. ఏ నోరు నిన్ను నిందించిందో, ఏ నోరు నిన్ను విమర్శించిందో అదే నోరు ప్రశంసించే నోరుగా దేవుడు మార్చబోతున్నాడు. విమర్శించిన ప్రజలే ఏమంటారో తెలిసి నీ దగ్గరికి వచ్చి, అమ్మా నీ ప్రార్థన అంటే ఏదో చులకన అనుకున్నా గాని నీ ప్రార్థన దేవుడు మర్చిపోలేదమ్మా, నీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడమ్మా. అన్ని ప్రజలు నీ యొద్దకొచ్చి నీ ఆశీర్వాదాన్ని చూసి ఈ మాట వారి నోటుండేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. విశ్వసించు అంతే. ఒకవేళ అన్ని ప్రజలు నీ దగ్గరికి వచ్చి గడిచిన దినాల్లో ఎగతాళి చేశారు కదా, ఇక మీ కూతురు ఇంతేలే, మీ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్ళి, అమ్మవు మీ అమ్మా నాన్నకి పెళ్లి చేయరో, వాళ్ళు ఇంతే నిన్ను ఉంచుతారు,
అని అమ్మా నాన్నను కూడా చులకనగా మాట్లాడారు కదా. అదే అన్ని ప్రజలు వచ్చి ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇన్ని సంవత్సరాలు మీరు ప్రార్థన చేయగా నిజంగా నమ్మదగిన దేవుడు గుణవంతుడైన అల్లుడిని మీ ఇంటికి తీసుకొచ్చాడు. బా, మీ కూతురు అల్లుడు ఎంత ప్రేమగా ఉన్నారో. మీ దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. నిజంగా మీ దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేశాడని దూషించిన నోరే ప్రశంసించే నోరుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూసి ఎగతాళి చేసిన నోళ్ళన్నీ రాగల కాలంలో ఏమనబోతున్నాయో తెలుసా? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని నీవు చెప్పుకోవటం కాదు, అన్ని ప్రజలు చెప్పుకునేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అంతేనా? ఇంకో కార్యం కూడా దేవుడు చేయబోతున్నాడు. అన్ని ప్రజలు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకోవటం మాత్రమే కాదు, దేవుడు చేయబోయే ఇంకో కార్యం ఏంటో తెలుసా? జకర్యా గ్రంథం చూడండి ఒకసారి, 8వ అధ్యాయం 23వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారంట? ఒక్క యూదుని చెంగు 10 మంది అన్యజనులు పట్టుకొని, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ దేవుడు మీకు తోడుగా ఉండటాన్ని బట్టే ఈ కార్యం జరిగింది. ఏమంటారు తెలుసా? మేము కూడా మీ దేవుని దగ్గరకు వస్తామని ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది అన్ని ప్రజలు దేవుడైన యెహోవా యొద్దకు వస్తారట. అక్కడే ఉన్నారు అన్ని ప్రజలు. మా దేవుని దగ్గరికి రండి, మా దేవునికి మొక్కండి అన్నారు. ఇప్పుడేమన్నారు తెలుసా? మేము ఆరాధించేవన్నీ మోగ ప్రతిమలు, మీరు ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు. మీ దేవుని దగ్గరికి మేము వచ్చి మీ దేవుని మేము ఆరాధిస్తామని అన్య ప్రజలు ప్రవాహములాగా వస్తారు అంటాడు. క్రైస్తవ జనమా, రాబోయే కాలాల్లో ఏం జరగబోతుందో తెలుసా? నీ ఆశీర్వాదాన్ని అన్య ప్రజలు చూసి, నీ పిల్లలకు దేవుడిచ్చిన దీవెన అన్ని ప్రజలు చూసి, నీ కుమార్తెకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అన్ని ప్రజలు చూసి, నీ భర్తకు నీ వ్యాపారానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అన్ని ప్రజలు చూసి, మీ దేవుడే జీవం కలిగిన దేవుడమ్మా, మీ దేవుని దగ్గరికి మేము కూడా వస్తామని నీ ద్వారా ఒక సమూహం అన్ని ప్రజలు దేవుని నమ్ముకునేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. యేసు నామం పేరిట ఈ ప్రవచనపు వాక్కు మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఒకసారి మూలవాక్యం దగ్గరికి వద్దాం. అందరూ ఆ మూలవాక్యం మీద చేయబెట్టుకోనండి, ప్రార్థన చేసుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం మరలా చదువుతాను. యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్ని జనులలో నేలాగు శాపాస్పదమయ్యుంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఈ వాగ్దానం ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్న మనందరికీ ఈ వాగ్దానాన్ని దేవుడు హక్కుగా స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం మీద ఒకసారి చేయబెట్టుకుందామా? ప్రార్థన చేస్తారు. తండ్రి, ఈ గడియలో ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో ఈ వాగ్దానం, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. ఎక్కడ శాపగ్రస్తులుగా కనపడ్డారో, ఎక్కడ శాపాస్పదంగా ప్రజల మధ్యలో కనబడ్డారో అదే ప్రాంతాలలో నీ రక్తముతో కడగబడిన ఈ నీ పిల్లలను, ఈ యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్న ఈ ప్రజలను ఆశీర్వాదాస్పదముగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు. మీరు అలా రక్షించినందుకు స్తోత్రాలు. అవమానపడిన చోటే ఆశీర్వాద కారకులుగా మీరు నిలవబెట్టినందుకు స్తోత్రం. విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా చేయబోతున్నందుకు స్తోత్రం. యేసు నామములో ఈ సమయంలో, ఈ గడియలో వాగ్దానం మీద చేయబెట్టుకొని
ఎందరైతే ప్రార్థనలో ఏకీభవించారో వారందరి జీవితాల్లో మీరు నెరవేర్చుదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.